నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. బాగున్నారా? బాగున్నాం. 15 రోజులైంది మీరు వచ్చి, తెలుసా? గుర్తున్నామా మేము? గుర్తున్నా. నన్ను పద్మిని. అయ్యయ్యో. మీకు ఛానల్ ఉంది. Definitely. చాలా రోజులైంది మేము. అవును. బాగున్నారు కదా? చాలా బాగున్నారు అన్న. రైట్. కాకపోతే ఇంట్లో కొంచెం పూజ వాటి వల్ల రాలేకపోయింది. తెలుసు నాకు. జయప్రద గారు, రాశుల వారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటాం. కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము. ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది. ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి, బోళ్ళు మనతో చూపించుకున్నాము, అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేరు. సో అసలు రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా? ఏ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలు మొత్తం అసలు 12 రాశులకి సంబంధించి ఒకసారి మీరు ఏమైనా చెప్పగలరా? తప్పకుండా చెప్తాం. ఎందుకంటే చాలా అవసరం కదా ఇప్పుడు కాలానికి చాలా అవసరమైనది. మనం జాతకము అంటే ఒకప్పుడు జాతకం అంటే పొంతన ప్లస్ నాడి, తర్వాత నక్షత్రం పద్ధతి ఇవన్నీ చూసుకుని చేసుకోవడం. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు రాకుండానికి, సౌభాగ్యం బాగుండడానికి, భార్యాభర్త ఇద్దరు కలయిక ఉన్న ఆనందంగా ఉండడానికి, తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం, యోగాలు, అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు. కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు, ఈ రోజుల పద్ధతి వేరు. ఆ రోజుల్లో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్నా అవసరం లేదు, కుటుంబం మంచిది అని అంటే ఆ ఇంట్లో వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు. సో అలా చేసుకుని నేను నేర్పించండి చిన్నప్పుడు, మా 40 ఏళ్ళ కిందట మేము కింద మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి, నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో, అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తా చేయాలి, మీ ఆయన ఏం చెప్తా చేయాలి, చక్కగా అలా నేర్పించేవాళ్ళు. అదే చెప్పేవాళ్ళు. మనం ఎన్ని ఆటలాడినా, ఎన్ని బంతి పాట పాడినా, మేము ఏం చేసినా మీకు అన్ని జరుగుతాయమ్మా, అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనకి ఎప్పుడు కొన్నా కరెక్టే, అత్తగారింటి దగ్గర మన మార్పు ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది. ఖచ్చితంగా మారేవాళ్ళు. కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు, అలా ఎవరు పెంచట్లేదు. ఒకళ్ళని ఇద్దరిని బోళ్ళంత గారాబంతో పెంచుతున్నాము, ఇండిపెండెంట్ గా పెంచుతున్నాము, సమానత్వంగా ఉండాలనుకుంటున్నాం. తప్పేం కాదు. కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి, రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి. 100% తప్పు కాదు, అలాగని కరెక్ట్ గాని కాదు. ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి, పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్యూర్ అని కొంచెం వాళ్ళు మెచ్యూర్గా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మెచ్యూర్డ్ అయిపోయి మన్నే దమాయించే తత్వానికి వచ్చేసింది. అందువల్ల కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం ఈ రాశి తత్వాలు చూసుకోకపోతే ఏమవుతుందంటే, ఇవాళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే. అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రారంభ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు, అలాగే ఉండేవాళ్ళు. ఇవాళ అడ్జస్ట్ అవ్వట్లేదు. ప్రారంభ కర్మలో అవన్నీ తీసి పక్కన పడేసి, నాకు వాళ్ళ మైండ్ సెట్ నాకు నచ్చలేదు, వాళ్ళ మనసుతో నచ్చలేదు తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు, ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి, ఏ మనిషిలో ఉండవు మైనస్లు ఉన్నా మళ్ళీ ఇంకోటి చేసుకుంటామని చెప్తున్నారు. అలా తయారయ్యారు ఇప్పుడున్న యువతి. అందుకని ఒకసారి ఆచితూచి మనం అడుగు వేస్తే వివాహం, దాంపత్య జీవితం అనేది 100 ఏళ్ల జీవితం హ్యాపీగా సంతోషం కలగాలంటే కొన్ని. మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి తప్పకుండా. మరి కర్కాటక రాశి జాతకులు, మరి ఈ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, చేసుకోకూడదు, ఏ రాశితో అయితే సఖ్యంగా ఉంటారు, ఒకసారి ఈ విషయాల గురించి. తప్పకుండా. కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవడం అదృష్టం అన్న. వాళ్ళని చేసుకోవడం అదృష్టం, చాలా అదృష్టం. ఎందుకంటే వీళ్ళు పాపం చాలా సెన్సిటిబుల్ పర్సన్స్. ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు ఏ విషయాన్ని అడ్జస్ట్ అవ్వడానికి ఫస్ట్ ముందు అడుగు వీళ్ళే చేస్తారు. అందుకని వీళ్ళకి మనం ఆలోచించి పెళ్లి చేయాలి. పాపం తల్లిదండ్రులు ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళ అబ్బాయికి కానీ అమ్మాయికి పెళ్లి చేయాలంటే వాళ్ళు పాపం 1-10 సార్లు ఆలోచించి వివాహం చేయాలి. ఎంత మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళు అంటే వీళ్ళు. అంటే ఇప్పుడు కర్కాటక రాశి చంద్రుడు ప్లానెట్. సో చంద్రుడు కారకత్వంతో ఉంటుంది. అంటే ఏంటంటే వాటర్ అంటాం. సో నీళ్లు గ్లాసులో పోస్తే గ్లాసు అలా మౌల్డ్ అవుతుంది. వీళ్ళు అలా మౌల్డ్ అవడానికి సిద్ధంగా ఉంటారు. సో వీళ్ళు చెప్పాలంటే ఒక విధంగా ఇప్పుడు బంగారం. సో బంగారాన్ని కరిగించి ఆభరణలా అలంకరణ చేయడంలో అది మన చేతుల్లో ఉంది, వాళ్ళ చేతుల్లో లేదు. సో కానీ దాని తగ్గట్టుగా రాకపోతే వీడి జీవితాంతం బాధపడతారు లైఫ్ లాంగ్. కానీ ఎవ్వరు చెప్పరు.
కర్కాటక రాశిలో మనసులో ఏముంది అనేది కనిపెట్టడం అది ఎవరి వల్ల కాదు. 100% వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ కానీ ఎప్పటికీ బయటికి రావు. రైట్. అట్లీస్ట్ తల్లికి చెప్పరు, తండ్రికి చెప్పరు, ఎవరికి చెప్పరు. మనసులో వాళ్ళ మాట వాళ్ళే పడుతుంటారు. అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. అందుకని వీళ్ళకి చేసుకోవాలంటే ఒక అదృష్టం ఉండాలి. అలాగే వీళ్ళకి చేయాలంటే మనం ఆలోచించి చేయాలి వివాహం. అందుకే కంపల్సరీగా. సో ఎవరిని చేసుకోకూడదంటే వీళ్ళు మిథున రాశి వాళ్ళని అస్సలు చేసుకోకూడదు. తర్వాత సింహ రాశి వాళ్ళని చేసుకోకూడదు. తర్వాత వీళ్ళు వృషభ రాశి వాళ్ళని చేసుకోవద్దు. చేసుకోవద్దు. తర్వాత కన్యా రాశి వాళ్ళని చేసుకోవద్దు. అమ్మో 4 రాశులు ఉన్నాయి. 4 రాశి వాళ్ళు వద్దు. మిగతా వాళ్ళు ఎవరినైనా వీళ్ళు అడ్జస్ట్ అవుతారు. వాళ్ళ తగ్గట్టు వీళ్ళు మారగలుగుతారు. సో ఈ 4 రాశులు ఎందుకు వద్దన్నాం అంటే అవతల వాళ్ళు చెప్పేది అబద్ధం అని తెలిసినా వీళ్ళు ఒప్పుకుంటారు. మనసులో బాధపడుతుంటారు. సో ఒక మనిషికి ఒక మానసికమైన సంతోషం, ఆనందం లేకపోతే ఏమవుతుంది, అనారోగ్య సమస్యలు వస్తాయి. చాలా మంది కర్కాటక రాశి వాళ్ళు చాలా మంది లావు అవ్వడం కానీ, కొంతమంది భారీ పొట్ట రావడం కానీ, తర్వాత వాళ్ళు థైరాయిడ్ సమస్యలకు సంబంధించిన కానీ, ఇవన్నీ రావడానికి మానసికమైన ఒత్తిడి వాళ్ళ బాడీలో ఆలోచించి పెరిగిపోవడం వల్ల ఇబ్బంది. సో అబ్బాయిలకి ఏంటంటే గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది. తొందరగా ఎనర్జీస్ పంచే వాళ్ళకి. బాగా సంపాదిస్తారా అంటే తక్కువ సంపాదన. సో వ్యాపారంలో ఉద్యోగాలు రాణిస్తారని లేదు. వీళ్ళకి వైఫ్ సంపాదించడంలో, వైఫ్ బాగా కలిసి రావడంలో కలిసి వస్తుంది వీళ్ళకి. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఆ విషయాన్ని అందరూ ఏంటంటే మీ ఆవిడ సంపాదిస్తూ నువ్వు ఇంత సంపాదిస్తా అంటే అది తట్టుకోలేక మానసికమైన ఇబ్బంది పడుతుంటారు. అందుకని జనరల్గా వీళ్ళకి ఈ రాశి వాళ్ళు వద్దన్నారు. ఎందుకంటే ఈ రాశిలో వాళ్ళు ఏంటంటే అమ్మాయిలు బాగా సంపాదిస్తారు. మిథున రాశిలో అమ్మాయిలు బాగా సంపాదిస్తారు. తర్వాత మిథున రాశి అబ్బాయిలు అమ్మాయిలు డిఫరెంట్ ఆలోచన ఉన్నవాళ్ళు. వృషభ రాశిలో ఉన్న వాళ్ళు కూడా డిఫరెంట్ ఆలోచన ఉన్నవాళ్ళు. వృషభ రాశి అబ్బాయిని కర్కాటక రాశి అమ్మాయికి పెళ్లి చేస్తాం అనుకో, ఈ అమ్మాయి రోజు బాధపడుతుంది. ఎందుకంటే వైఫ్ కి ఎంత కేరింగ్ ఇస్తారో పక్కన ఒక అమ్మాయికి అంత కేరింగ్ ఇస్తారు వీళ్ళు. అది ఈ అమ్మాయికి అసలు ఏ అమ్మాయిని ఎట్లా తట్టుకోలేరు. కానీ వాళ్ళ తత్వం ఏంటంటే అమ్మాయి బేసిక్ గా ఆడపిల్లని అంత కేర్ చూసుకోవాలి అని అర్థం అంతే. అంటే వాళ్ళు వేరే ఉద్దేశం అని కాదు. ఒకళ్ళు ఉంటే ఉండొచ్చేమో కానీ బయట మాత్రం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. వాళ్ళ అమ్మకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, అమ్మని ఎంత గౌరవంగా చూసుకుంటారు, వైఫ్ ని అలాగే చూసుకోవాలనుకుంటారు. అలాగే ప్రతి ఒక్క స్త్రీని అలాగే చూడాలనుకుంటారు వాళ్ళు. అది వాళ్ళ తత్వం. కానీ ఇక్కడ వైఫ్ దగ్గరికి కొన్ని విషయాల్లో వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినప్పుడు వైఫ్ కొన్ని కేర్ ఎగస్ట్రా ఉండాలి కదా, అది ఏమో ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది చేయకపోతే ఇబ్బంది పడతారు. అందుకే చేసుకోవద్దు. ఆల్రెడీ అయిపోయింది కర్కాటక రాశి వాళ్ళకి, మీరు చెప్పినటువంటి రాశులు వాళ్ళతోనే వివాహం అయింది అని అంటే ఏం చేయాలండి? ఇంకొక ఆల్టర్నేటివ్. వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు చూస్తే పాపం వాళ్ళు చేసుకుంది ఏమి ఉండదు. కర్కాటక రాశి చేసుకున్న వాళ్ళ హస్బెండ్స్ ఎవరైనా చూస్తే వాళ్ళకి కొంచెం మార్పు ఖచ్చితంగా. నేనే నాలో ఏదైనా లోపం నీకు కనిపిస్తే నాకు చెప్పు, పర్వాలేదు నేను మార్చుకుంటానని చెప్తే వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది నిజంగా నన్నే మా ఆయన అడిగేది ఈ విషయం అనేది, నన్నే మా ఆవిడ అడిగింది ఈ విషయం అని చెప్పి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అలాంటి సంతోషం ఉంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం ఉంటుంది. సో ఆరోగ్యం ఎప్పుడైతే ఉంటుందో ఆర్థికంగా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు అర్థం. ఎమోషనల్ గా డీల్ చేయాలి వాళ్ళని. చాలా ఊరికే ఏదో మెటీరియలిస్టిక్ గా చూస్తాము, లేకపోతే ఇది ఇచ్చేస్తే హ్యాపీ కాదు. ఎమోషనల్ గా ప్రేమతో కంపల్సరీగా నేచురాలిటీ వీళ్ళు గుర్తించేస్తారు. వాళ్ళకి ఆ నేచురాలిటీ బయట ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళ విషయం. అదే నేచురాలిటీ ఎక్కడైతే లేదో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు, కానీ మనసులో ఆర్టిఫిషియల్ అర్థమైపోతుంది. అందుకే వీళ్ళు మానసికమైన ఇబ్బంది పడి అనారోగ్య సమస్యలు తెచ్చుకొని చాలా ఇబ్బంది పడుతుంటారు. అందుకని చేయొద్దని చెప్పేది. బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ ఇప్పుడు వివాహానికి ఉంటే కనుక ఒకసారి ఈ పాయింట్ ని కూడా కన్సిడర్ చేసుకుని వివాహం చేసుకోవాలని మనవి చేస్తూ, బ్యూటిఫుల్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.